తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి చాకలి ఐలమ్మ జయంతి వర్ధంతి ఉత్సవాలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని సిపిఐ అనుబంధ సంఘాల జిల్లా నేతలు డిమాండ్ చేశారు. మంగళవారం వనపర్తి అంబేద్కర్ చౌక్లో చాకలి ఐలమ్మ 39వ వర్ధంతిని సిపిఐ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భారత జాతీయ మహిళా సమైక్య ఉమ్మడి జిల్లా మాజీ అధ్యక్షురాలు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు పి కళావతమ్మ, ఏఐటియుసి జిల్లా ఉపాధ్యక్షులు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కె శ్రీరామ్, ఏఐటియుసి జిల్లా ఉప ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు గోపాలకృష్ణ, వనపర్తి పట్టణ కార్యదర్శి జిల్లా కార్యవర్గ సభ్యులు జె రమేష్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎత్తం మహేష్ చందు తదితరులు మాట్లాడారు. సిపిఐ నాయకత్వంలో నిజాం నాయకత్వం సర్కార్ను కూల్చి తెలంగాణ ప్రజలు బానిసత్వం నుంచి విముక్తికి ప్రజల పక్షాన చేస్తున్న ఐలమ్మ సాగించిన పోరాటం అపూర్వమన్నారు. పోరాటంలో అనేక కష్ట నష్టాలను చవి చూశామన్నారు. అలాంటి వీర వనిత జయంతి వర్ధంతులను అధికారికంగా జరపడం సముచితమన్నారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. జోహార్ 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 తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. జోహార్ జోహార్. మహిళలు కూడా ఆ విధంగా ప్రతి ఒక్కరు కూడా చాకలి ఐలమ్మలాగా ఆ కుటుంబాన్ని దీక్షతో ఆమెను ఆదర్శంగా తీసుకొని ధైర్యంగా పోరాటంలో పాల్గొనాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు ఈ యొక్క ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు మహేష్ను మాట్లాడి అవకాశం చెప్పవలసిందిగా కోరుతున్నాం. ఓకే, ప్రియమైన కామ్రేడ్స్, ఈరోజు సిపిఐ పార్టీగా చాకలి ఐలమ్మ వర్ధంతి నిర్వహించుకోవడం కోసం ఈ యొక్క అంబేద్కర్ చౌక్ వచ్చినటువంటి అందరు కామ్రేడ్స్కు అమర హే చాకలి ఐలమ్మ, అమర హే చాకలి ఐలమ్మ. సాధిస్తాం ఐలమ్మ ఆశయాలను, సాధిస్తాం ఐలమ్మ ఆశయాలను. జిందాబాద్ సిపిఐ. జోహార్ చాకలి ఐలమ్మ. జోహార్ 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 చాకలి ఐలమ్మ. జోహార్ 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 వీరనారి చాకలి ఐలమ్మ. జోహార్ జోహార్. సాధిస్తాం వీరనారి చాకలి ఐలమ్మ గారి ఆశయాలను. సాధిస్తాం 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 వీరనారి చాకలి ఐలమ్మ గారి ఆశయాలను. సాధిస్తాం సాధిస్తాం. జోహార్ చాకలి ఐలమ్మ. జోహార్ 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 చాకలి ఐలమ్మ. జోహార్ 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 తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. జోహార్ 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 తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ. జోహార్ జోహార్. ముందు మన దేశానికి స్వాతంత్రం ప్రకటించిన తర్వాత కూడా ఈ ప్రాంతం అంతా కూడా రజాకార్ల పరిపాలనలో ఉండేది. ఈ తెలంగాణ ప్రాంతం ఈ ప్రాంతంలో కూడా దీన్ని ప్రత్యేకించి కమ్యూనిస్టులు జరుపుకోవడం జరుగుతుంది. కమ్యూనిస్టులు జరుపుకోవడానికి ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా ప్రభుత్వం అధికారికంగా చేయమని ప్రకటన చేసేది కానీ ఇక్కడ ఆ దిశగా ముందు వేసేటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం యొక్క అధికారికంగా వర్ధంతి జయంతిని జరపాలో ఆ దిశగా లేదు కాబట్టి దీన్ని గవర్నమెంట్ ఈసారి మళ్ళీ మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు చాకలి ఐలమ్మను ఇంత ఘనంగా కమ్యూనిస్టులు ఎందుకు స్మరించుకోవడం జరుగుతుందంటే